హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్పృహలోకి వచ్చిన సరస్వతి మేడంని తన గురించి నిజం చెప్పకుండా చంపేయడానికి ఒక ఇంజెక్షన్తో మను లోపలికి వస్తూ ఉంటుంది. ఇక మనుని ఆరు వేడుకుంటూ ఉంటుంది. ఎంతోమంది అనాథ పిల్లల్ని పెంచిన మన వార్డెన్ని చంపద్దే, మన అమ్మా నాన్నలు నీ వద్దని వదిలేసి వెళ్ళినా కూడా మనల్ని తను ప్రేమగా పెంచిందే, ప్లీజే మను, ఇంత పాపకార్యం చేయొద్దే, మేడంని వదిలిపెట్టవే, తను కాపాడిన వాళ్ళ ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుందే, వదలవే అని ఆరు మనుని వేడుకుంటూ ఉండగా ఇక మను మాత్రం కనికరం లేకుండా సరస్వతి మేడం దగ్గరికి వెళ్ళి సరస్వతి మేడంని స్పృహలోకి రావడానికి చేయి పైన తడుతూ తను కళ్ళు తెరిచాక ఏంటి అని మను అంటూ ఉండగా సరస్వతి మేడం భయంగా మనుని చూస్తూ ఉంటుంది. ఏంటి, నన్ను చూస్తుంటే నీకు రాక్షసిలాగా కనబడుతున్నానా? అవును, నేను రాక్షసినే. నువ్వు ఆ అరుంధతి కలిసి తయారు చేసిన రాక్షసినే నేను. ఇక రాక్షసి అయిన నేను నిన్ను చంపకుండా ఎలా ఉంటా అని ఆ ఇంజెక్షన్ని చూపిస్తూ సరస్వతి మేడంని భయపడుతూ ఇక తన చేయికి ఇంజెక్షన్ వేయబోతూ ఉంటుంది మనోహరి. ఇక వద్దే అని ఆరు బెదిరిస్తూ ఒక్కసారిగా మను అని గట్టిగా అరుస్తుంది. ఇక ఆ అరుపుతో 4 అడుగులు వెనక్కి వెళ్ళి పడుతుంది మను. తన వెన్నుని చరుచుకుంటూ అక్కడ ఆరు ఉందన్న విషయం తెలుసుకొని అటు ఇటు చూస్తూ మళ్ళీ సరస్వతి మేడంకి ఇంజెక్షన్ వేయడానికి వెళ్తూ ఉంటుంది. నేను ఎవరినైనా పిలుస్తాను మేడం అని అంటూ ఇక ఆరు బయటికి వెళ్ళి అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్కి విషయం చెప్పడానికి ఆరు ట్రై చేసినా కూడా ఆరు ఆత్మ అవడంతో ఇక తన మాటని ఎవరు పట్టించుకోరు. ఇక ఎవరికి చెప్పాలా అని ఆరు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుండగా అప్పుడే అక్కడికి బాగి వచ్చి, అక్క మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా, నా సంగతి వదిలిపెట్టు, మనోహరి ఆ రూమ్లో ఉందేంటి అని ఆరు బాగిని క్వశ్చన్ చేస్తుండగా, ఏంటి మనోహరి ఆ రూమ్లో ఉందా, అలా ఆ రూమ్లోకి ఎలా వెళ్ళింది అని అంటూ కోపంగా సరస్వతి మేడం ఉన్న ఐసీ రూమ్లోకి బాగి వెళ్తుండగా అప్పటికే విలన్ లాగా నవ్వుతూ సరస్వతి మేడంకి ఇంజెక్షన్ చేయబోతూ ఉండగా వెనకాల నుండి బాగి మనోహరి అనే గట్టిగా అరుస్తుంది. దాంతో మనోహరి సరస్వతి మేడంకి ఇంజెక్షన్ చెయ్యకుండా పక్కనే ఉన్న మెడిసిన్ ట్రేలో ఆ ఇంజెక్షన్ని పెట్టేస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుండగా, మా వార్డెన్ని చూడ్డానికి వచ్చాను, నీ పర్మిషన్ కావాలా అని మను బుకాయిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ బాగి, నా పర్మిషన్ అవసరం లేదు, కానీ ఆయన పర్మిషన్ కావాలి, కంపల్సరీగా బయటికి వెళ్దాం పదా అని అంటూ మనోహరిని ఈడ్చుకుంటూ బయటికి వెళ్ళి అక్కడున్న కానిస్టేబుల్స్కి మళ్ళీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బాగి, ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరిని పంపించకండి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది బాగి. మరోవైపు అమర్ రాథోడ్ ఇద్దరు ఆరు పుట్టినప్పుడు తన దగ్గరున్న వస్తువుల కోసం వెతుక్కుంటూ సరస్వతి మేడం ఆశ్రమానికి వెళ్తారు. ఇక అక్కడున్న వాళ్ళు ఇలా సరస్వతి మేడం ఇక్కడ లేరని, హాస్పిటల్లో ఉన్నారని చెప్పగా ఇక ఒక వార్డెన్ పేరు చెప్పి ఆవిడని కలవాలని చెప్తుండగా ఇక ఆవిడ వచ్చి, అయ్యో మేడంకి ఏమైనా అయిందా అని టెన్షన్గా అడుగుతుండగా, లేదు ఆవిడకి ఏం కాలేదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాను. అనాథాశ్రమంలో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో పాటు ఉన్న వస్తువులని కూడా జాగ్రత్త చేస్తారంట కదా అని అంటుండగా, అవును సార్ అని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇక నా భార్య అరుంధతితో ఏ వస్తువులు ఉన్నాయో నేను తెలుసుకోవడానికి వచ్చాను అని అంటుండగా, ఒక్క నిమిషం సార్ చెక్ చెప్తాను అని అంటూ ఆ వార్డెన్ లోపలికి వెళ్ళి రిజిస్టర్ చెక్ చేసి మళ్ళీ అమర్ దగ్గరికి వచ్చి ఒక పట్టు పంచలాంటి కండువా ఉండేదని రిజిస్ట్రేషన్లో మెయింటైన్ చేసేవాళ్ళు రాశారు అని అంటుండగా, ప్లీజ్ మేడం నాకు ఒకసారి ఆ వస్తువులు ఇస్తారా అని అంటుండగా, ఓకే సార్ నేను లోపలికి వెళ్ళి చెక్ చేసి అది తీసుకొస్తాను అని అంటూ పాత ట్రంకు పెట్టెలని ఓపెన్ చేసి ఆ పట్టు కండువా కూర్చి వెతుకుతూ ఇక ఆ తెల్ల కండువా దొరకగానే ఆవిడ తీసుకొచ్చి అమర్కి ఇస్తుంది. ఇక అమర్ ఆ కండువాని చూస్తూ ఆరోని చూస్తున్నట్టే ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు అమర్,
ఈ వస్తువులతో ఇక నా భార్య అరుంధతిని తన కన్నవాళ్ళు కావాలని వదిలేశారా, లేదంటే తనే దూరమైందా తెలుసుకుంటాను. ఇక నేను ఈ వస్తువులని తీసుకెళ్ళానని మీరు రిజిస్టర్లో మెన్షన్ చేసుకోండి, సరస్వతి మేడంకి నేను చెప్తాను అని అంటుండగా, అలాగే సార్ అని ఆ వార్డెన్ ఒప్పేసుకుంటుంది. ఇక అవి తీసుకొని మళ్ళీ ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్కి బయలుదేరుతాడు అమర్. ఇక మరోవైపు ఘోర ఆత్మని బంధించడానికి పూజ స్టార్ట్ చేసేస్తాడు. ఇక మరోవైపు హాస్పిటల్ వరండాలో ఆరు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక నేనేం చేయను, మనోహరిని ఆపలేను. ఇక ఆ ఘోర కూడా పూజ మొదలుపెట్టి నన్ను బంధించడానికి పూజ చేస్తున్నట్టున్నాడు. ఇక మనుయే ఇదంతా చేసింది అని ఆయనకి చెప్పలేను. ఏం చేయాలి దేవుడా, నా ఓటమిని ఒప్పుకోవడం తప్ప నాకు మార్గం లేదు, నన్ను కాపాడే మార్గం ఏది లేదా అని ఏడుస్తూ ఉండగా ఇక ఘోర పూజని మొదలు పెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి మను వస్తుంది. ఇక వెకిలిగా నవ్వుతున్న ఘోరాని చూస్తూ మను ఘోర అని అంటుండగా, వచ్చావా, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇక ఇప్పుడు ఇంకాసేపట్లో ఆత్మ ఇక్కడికి రాబోతుంది. నేను ఆత్మని బంధించి ఈ ముల్లోకాలకి చక్రవర్తి కాబోతున్నాను, నన్ను చూడ్డానికే వచ్చినట్టున్నావు, రా రా అని ఘోర వెకిలిగా నవ్వుతూ మనుతో అంటూ ఉంటాడు. ఇక మను బాధగా ఇలా చెప్తూ ఉంటుంది, నా చుట్టూ ఉన్న ఉచ్చులన్నీ నాకు బిగుసుకుంటున్నాయి. ఇక సరస్వతి మేడం స్పృహలోకి వచ్చింది, తను నిజం చెప్పేస్తే నా గుట్టంతా బయటపడిపోతుంది. ఇక అమర్ నన్ను జీవితంలో క్షమించడు. ఇక బాగి ఆరు అక్కా చెల్లెళ్ళని తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు. ఇక నాకు అమర్ జీవితంలో చోటు ఉండదు. ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చేయాలి, ఆత్మని బంధిస్తావో శిక్షిస్తావో నాశనమే చేస్తావో, ఏది చేసైనా ఏదో ఒకటి చేసి నన్ను అమర్ని కలపాలి అని అంటుండగా, ఇక నన్ను చక్రవర్తిగా చేయడానికి ఇంత సహాయం చేసిన నీకు వచ్చే ప్రతి కష్టాన్ని నేను తీరుస్తాను, నీకు వచ్చే ప్రతి కష్టం ముందు నేను నిలుస్తాను. అంతేకాదు ఇక ఆత్మ బందీ అయిన తర్వాత ఆత్మే నిన్ను అమర్ని కలుపుతుంది అని అంటుండగా మనోహరి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి నిజమా అని అడుగుతుండగా, అవును అని అంటాడు ఘోర. ఇక ఇక్కడ జరిగేది అన్నీ ఆత్మకి తెలుస్తాయి కదా అని అంటుండగా, తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తాయి, కానీ ఆత్మ ఏమీ చేయలేదు అని అంటూ పూజని స్టార్ట్ చేసి 6 అస్థికలున్న కుండపై విభూది పసుపు కుంకుమ వేసి మంత్రాలు చదువుతూ ఇక ఒక డైరెక్షన్స్లో మూవ్స్ కూడా చేస్తూ ఇక అక్కడ మరో బాటిల్ని పెట్టి ఇంకాసేపట్లో ఆత్మ ఇక్కడికి రాబోతుంది, ఆత్మ బంధనం స్టార్ట్ అయింది అని అంటూ ఉంటాడు ఘోర. మనం సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు ఆరుకి ఏవో విక్కిలిగా సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. అవి వినలేక చెవులు మూసుకుంటూ ఉంటుంది. ఇక తను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనుభూతి ఫీల్ అవుతుండగా అక్కడ గుప్తా గారు ప్రత్యక్షమవుతారు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఫైర్ అవుతూ అక్కడ జరిగినవన్నీ చెప్పడానికి ట్రై చేస్తుండగా, ఇక్కడ జరిగినవన్నీ మానవ జీవితాల్లో జరిగేవే, కానీ నీకు ఏం జరిగిందో నీ కష్టాన్ని చెప్పు అని అంటుండగా ఇక మను ఆ అస్థికలని తీసుకొని ఘోరాకి ఇవ్వడం, ఘోర పూజ స్టార్ట్ చేయడం అన్నీ చెప్పేస్తూ ఉంటుంది. ఆరు ఇక అంత జరిగిందా, ఇప్పుడు ఆ పూజని ఎలాగైనా ఆపాలి, లేదంటే పెద్ద అనర్థం జరిగిపోతుంది అని అంటూ ఉంటారు గుప్తా గారు. ఇక ప్రార్థన చిల్డ్రన్ హోమ్స్కి బయలుదేరిన రాథోడ్ అమర్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ కండువాని చూస్తూ ఏడుస్తూ ఉండగా రాథోడ్ అమర్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఏం బాధపడకండి సార్, ఇక మేడం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తారు అని అంటుండగా ఇక అమర్ కాస్త తనని తాను సముదాయించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అమర్ ఆ గుర్తులతో రామూర్తియే ఆరు కన్నతండ్రి అని తెలుసుకుంటాడా, ఇక బాగి ఆరు ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళని తెలుసుకుంటారా, ఘోర చేయనున్న పూజని ఆరు గుప్తా గారి సాయంతో నాశనం చేయనుందా, ఏం జరగనుందో నేను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.